జీడిపప్పు, కొన్ని కిస్మిస్, షుగరు మీకు టేస్ట్కి సరిపడినంత షుగరు, మేము ఆల్రెడీ 3 గంటలు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అనమాట. ఇవి కూడా వేసి ఇవన్నీ కలిపి మనం చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అలనాటి అమ్మ రుచులు. ఈరోజు అలనాటి అమ్మ రుచుల్లో సగ్గుబియ్యం బొంబాయి రవ్వతో పాయసం అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలానో చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాలండి. పాలు ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వ, ఒక చిన్న కప్పు నెయ్యి, ఒక చిన్న కప్పు. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. మనం ఫస్ట్ ఇలా ఒక బౌల్ పెట్టుకొని, ఒక గిన్నె పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని దాంట్లో ఫస్ట్ నెయ్యి వేసుకొని గిన్నె పెట్టేసుకున్నాం. కింద స్టవ్ కూడా అంటించేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి మంచి కరిగిన తర్వాత వేడైపోయింది. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు దోరగా వేయించుకోవాలి. తర్వాత వెంటనే కిస్మిస్ కూడా దోరగా వేయించి తీసి పక్కన పెట్టేసుకుందాం. కిస్మిస్ దోరగా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు మంచి సువాసన వస్తున్నాయి. తీసేసుకుందాం అన్నీ. తీసుకున్న బొంబాయి రవ్వ కూడా మంచిగా నేతిలో మంచిగా సన్నని సెగపైన మంచిగా వేయించుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా వేయించుకోవాలి. పాయసంకి నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది, కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. నెయ్యి కొంచెం ఎక్కువే ఉంటుంది. మంచి నెయ్యి ఇంట్లో చేసుకుని నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక కప్పుతో తీసుకున్నాం కదా, అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. చూసారా ఎంత మంచి సువాసన వస్తుందో అసలు. అబ్బా అబ్బా అబ్బా, ఆహా! ఇలా చేస్తుంటే చూస్తుంటేనే అలా నోరు ఊరిపోతుంది అసలు. లేకుండా మంచిగా కలుపుకొని కొంచెం ఉడికించుకోవాలి. బాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు అలా వేయించుకున్నది ఉడకాలి. మంచిగా ఉడికిపోయింది. చూసారా ఎంత మృదువుగా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు పాలు పోసేసుకుందాం. అదే దాంట్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకుందాం. సగ్గుబియ్యం మాత్రం మంచిగా నానాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇంకా ఒక పొంగు వచ్చే వరకు ఇలా ఉంచేసుకొని తర్వాత మనం షుగర్ వేసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆ వాసన అయితే అబ్బా ఎంత బాగుందో, అమోఘం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా షుగర్ అయితే వేసేసుకుందాం. షుగర్ అయితే మీరు చూసుకోండి. మీరు బొంబాయి రవ్వ ఏ కప్పుతో తీసుకున్నారో ఆ కప్పుతో 2 కప్పులు షుగర్ అయితే వేసేసుకోండి. చూసుకున్న తర్వాత ఒకవేళ టేస్ట్ మీకు ఎక్కువ స్వీట్ తినవండి కొంచెం ఎక్కువ వేసుకోండి. చూసుకొని వేసుకోండి. షుగర్ కూడా మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు ఫైనల్గా జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా బియ్యం బొంబాయి రవ్వతో ఈజీగా చేసుకున్న పాయసం అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దేవుడి దగ్గర అలాంటి పూజలో కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు హాయిగా తింటారు, పెద్దలు కూడా తినొచ్చు. మీరు మంచిగా ఈవినింగ్ టైం లేదా మార్నింగ్ టైం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. చూస్తూనే ఉండి అలాంటి అమ్మ రుచులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్.